హాయ్ అండి. స్కూల్ యూనిఫామ్ మీదకి ప్యాంట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేనైతే కొలత ప్రకారం అయితే కట్ చేస్తున్నానండి. ఆది ప్యాంట్ అయితే లేదు దీనికి. ఫస్ట్ అయితే కింద కాలి భాగాన 2 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. మనకి బకరం అనేది వేసుకుని మడత వేయాలి కదా, కొంచెం దీన్ని ఇలా స్ట్రైట్గా లైన్ అయితే వేసుకోండి. నాకు ఫుల్ లెంత్ వచ్చేసి 40 ఇంచులు అయితే వచ్చింది. ఈ 40 ఇంచుల్లో కాలు భాగానికి నేను 32 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. అంటే ఫుల్ లెంత్ వచ్చేసి 40 ఇంచులు వచ్చింది. దాంట్లోంచి 8 ఇంచులు తీసేసి 32 ఇంచులు అయితే మార్క్ చేసుకుంటున్నాను. మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూసుకోవాలి. 34 ఇంచులు వచ్చింది. అలాగే ఈ చివరి కూడా ఇలాగా 34 ఇంచుల కాడికి ఇలా మార్క్ చేసుకోండి. దీన్ని ఇలా స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఇలా కిస్తా భాగానికి 9 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. అలాగే ఒక 1/2 ఇంచు ఖర్చుకి, అంటే ఒక 1 ఇంచు ఖర్చుకి పెట్టుకుంటున్నాను. మొత్తం 10 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. కిస్తా పొడవు ఇది. ఈ కిస్తా కాడ ఇలాగా 1 ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసుకోండి. దీన్ని ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుందాం. దీన్ని ఇలా రౌండ్ అయితే తీసుకోండి. ఇక్కడ కాలి భాగాన లూజ్ కోసం 6 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. 1.5 ఖర్చుల కోసం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా నేను చూపించే విధంగా అయితే మార్క్ చేసుకోండి. కాలి భాగం అయితే మార్కింగ్ అయిందండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇక్కడ మడత వేయాలి కాబట్టి ఇక్కడ చిన్న టక్స్ అయితే పెట్టుకోండి మీకు ఆనవాళ్ళ కింద. ఓకేనా? కాలి భాగం అయితే కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు పైన బెల్ట్ ఉంటుంది కదా, దానికి మార్క్ చేసుకుందాం. ఇప్పుడు బెల్ట్ కోసం ఇందాక మనం 40 ఇంచుల్లోంచి 8 ఇంచులు అయితే తగ్గించుకున్నాం కదా, ఇక్కడ కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పెట్టుకుని 8.5కి ఇలా మార్క్ చేసుకోండి. పైన బెల్ట్ అది తాడు మనం ఎక్కించుకుంటాం కదా, దానికోసం 2 ఇంచులు అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. మొత్తం 10.5 వచ్చింది. ఈ 10.5ని ఇంకొంచెం ముందు మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా ఓ లైన్ అయితే రాసేసుకుందాం. ఈ బెల్ట్ పొడవు వచ్చేసి ఈ బెల్ట్ పొడవు వచ్చేసి 40 ఇంచులండి. ఈ 40 ఇంచుల్లోంచి 4 భాగాలు చేసుకోవాలి. 4 ఇలా నేను చూపించే విధంగా. నాలుగు భాగాలు చేసుకుంటే 10 ఇంచులు అయితే వచ్చింది. ఈ 10 ఇంచులని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఈ 10 ఇంచులని ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇక్కడ మనం మడత వేయాలి కదా,
దానికోసం 1 ఇంచ్ కాడికి ఇలా మార్క్ చేసుకుందాం. ఈ 2 మార్కింగ్స్ లైన్ వేసుకుందాం. ఇది ఎలా అయితే మార్క్ చేసుకున్నాం అలా కట్ చేసుకుందాం. ప్యాంట్ అయితే కటింగ్ అయిందండి. ఇది స్టిచ్ చేసుకుందాం. స్టిచ్చింగ్ అయితే చూద్దామండి. ప్యాంట్ అనేది ఇక్కడ ఫస్ట్ నేను కాలి భాగం తీసుకున్నాను. నేనైతే ఇది కొంచెం క్లాత్ అనేది దసరగానే ఉంది. నేను బక్రం అయితే వేయట్లేదు. ఇలాగా రెండు కింద ఫోల్డింగ్ అయితే చేసుకోండి. మనం ఇక్కడ మిడిల్కి కట్ అనేది పెట్టుకున్నాం కదా, ఇలా 2 కింద ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలాగే ఒక 4 కుట్లు అయితే వేసుకోండి. నేను చూపించే విధంగా కొంచెం స్టిఫ్గా అనేది ఉంటుంది. ఇదే విధంగా ఇంకో కాల్ కూడా స్టిచ్ చేసుకుందాం. ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకోండి. నేను ఇంకో ఫోల్డింగ్ ఇలా కింద కాల్ దగ్గర స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కిస్తా దగ్గర ఇలా రివర్స్ అనేది చేసుకోవాలి. ఒక సైడ్ అయితే స్టిచ్ చేసుకోండి కిస్తా వైపు. డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇంకో సైడ్ అయితే ఇంకా కొట్టొద్దు. ఇప్పుడు బెల్ట్ కోసం కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక సైడ్ అయితే ఇలా అతికేసుకుందాం. ఒక పాయింట్ గ్యాప్ ఉండేలాగా కుట్ అయితే వేసుకోండి. ఇది ఇలా ఓపెన్ చేసుకొని ఇటు సైడ్ ఇలా ఫోల్డింగ్ వేసుకుని కుట్ అనేది వేసుకుందాం. ఇంకో సైడ్ కూడా అంతేనండి. మనం 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాం కదా కుట్లు కోసం. ఇప్పుడు ఇది ఇలా ఫోల్డ్ చేసుకోండి.
ఇంకో ఫోల్డింగ్ కూడా చేసుకోండి. 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇక్కడ ఫోల్డింగ్స్ ఉన్న సైడ్ టక్ అయితే పెట్టుకోండి. ఇలాగా అంటే మీకు కుర్చీలు అనేవి వస్తాయి కదా, మీకు ఎక్కడ తీసుకోవాలనేది తెలుస్తుంది. ఫోల్డింగ్ సైడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం బొంద అనేది ఎక్కించుకోవడానికి 1.5 కాడికి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇంకో ఫోల్డింగ్ అయితే చేసుకోండి. మనం ఫోల్డింగ్కి ఎంత అయితే మార్క్ చేసుకున్నామో ఇంకా అంత వచ్చేలా మార్క్ చేసి ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా రివర్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ కాలి భాగం తీసుకోవాలి. దీనికైతే మెయిన్ క్లాత్ అనేది పైకి ఉండాలి. ఇలా పెట్టేసుకుని 1/2 ఇంచ్ అనేది కుట్టు అయితే వేసుకోండి. ఇక్కడ నేను టక్ అనేది పెట్టాను కదా, అలాగే ఈ కాలి భాగాన్ని కూడా టక్ అయితే పెట్టాను. ఈ టక్స్ ఇలా ఇక్కడికి వచ్చాక ఇక్కడ కుర్చీలు అనేవి పెట్టుకోవాలి. దీనికి సరిపడగా ఈ కుర్చీలు అనేవి కాలుకి పక్క సైడ్ వచ్చేలాగా అయితే పెడుతున్నానండి. నేను చూపించే విధంగా అయితే స్టిచ్ చేసుకోండి. ఈ టక్ అనేది ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఇక్కడ ఈ కుట్టు ఉంది కదా, ఎక్కిస్తా కుట్టు ఉంది కదా, ఈ 2 కుట్లు ఇలా పెట్టేసుకుని ఈ మిగతా వేస్ట్ అంతా ఇక్కడ కుర్చీల కింద పెట్టేసుకోవాలి. ఇలా స్ట్రైట్ గా కుట్టేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ టక్స్ అనేవి పెట్టుకున్నాం కదా, ఈ వేస్ట్ అనేది ఇక్కడ కుర్చీలు అనేవి పెట్టేసుకోవాలి. నేను చూపించే విధంగా అయితే కుర్చీలు పెట్టేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇంకా ఈ వేస్ట్ అంతా ఇక్కడ కుర్చీలు అనేవి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. స్ట్రైట్ గా కుట్టి అనేది వేసేసుకోవాలి.
ఇక్కడ పై వైపున ఇలా ఈ ఖర్చు అనేది ఇలా పైకుండీలాగా హోల్ చేసుకుని ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇలా ఇటు సైడ్ కూడా ఇవి రెండు ఇలాగా కలిపేసుకుని కుట్టు అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఇలా ఇలా తీసేసుకోండి. ఈ మిడిల్లో ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ కాలి దగ్గర లూజ్ కోసం 6 ఇంచులు అయితే తీసుకున్నాను కదా, ఈ 6 ఇంచులు కాడి ఇలా రఫ్ అనేది లాగేసుకోండి. ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అనేది ఉండేలాగా కుట్టు అనేది వేసేసుకోవడమే. ఫస్ట్ నుంచి చివరి వరకు అంతే. ఇలా చివరి వరకు ఇలా కుట్టేసుకోండి. ఇక్కడ కూడా 6 ఇంచుల కాడికి మార్క్ చేసుకోండి. ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోండి దీని మీదే. అంతేనండి, ప్యాంట్ అనేది స్టిచ్చింగ్ అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.